నమస్తే. టీవీకే పార్టీ విజయానికి గల కారణాలేంటి? పవన్ కళ్యాణ్‌తో విజయ్‌ని పోలుస్తూ చాలామంది చాలా వీడియోలు చేస్తున్నారు. ఈ వీడియోలు కొన్ని నేను చూశాను. అలానే విజయ్ గెలవడానికి కారణాలు ఎలా అయితే ఉన్నాయో, పవన్ కళ్యాణ్ ఓటమికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే ఇందులో మనం ముఖ్యంగా క్లియర్‌గా చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని డిస్కస్ చేద్దాం. 2019లో పవన్ కళ్యాణ్‌కి ఎలాంటి పరిస్థితి వచ్చిందో, అంటే పవన్ కళ్యాణ్ సింగిల్‌గా పోటీ చేసినప్పుడు 2019లో కేవలం ఒకే ఒక్క సీటు ఆ పార్టీ నుంచి గెలుచుకున్నారు. సేమ్ అదే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది, తమిళనాడులో కూడా అదే రిపీట్ అవుతుంది అని చెప్పి చాలామంది విశ్లేషకులు కానీ, చాలామంది పొలిటీషియన్లు కానీ అనుకున్న వాస్తవం ఇది. సో అందుకే మీరు ప్రీ పోల్లో చూసుకున్నట్టయితే విజయ్కి 7 సీట్లు వస్తాయి, 8 సీట్లు వస్తాయి అనే విషయాలే డిస్కస్ చేశారు. కానీ ఒక్కసారి పోలింగ్ పర్సంటేజ్ మారినాక ఆ స్థితిగతులు, ఈ గణాంకాలు అన్నీ మారిపోయాయి. పవన్ కళ్యాణ్తో విజయ్ని పోలుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టేటప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో కానీ సమయంలో ఉన్న పరిస్థితులు ఏంటనేది ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. కారణాలు ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నాయంటే, ప్రత్యేక తెలంగాణ కోసం విపరీతమైన ఒక భీకరమైన యుద్ధమే అనుకోవాలి మనం. సో అలాంటి పరిస్థితులు, ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ కోసం ధర్నాలు జరుగుతున్నాయి, ఓ పక్క కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్నారు. సో ఇలాంటివి చాలా పరిస్థితుల మధ్య అప్పటికే ఆంధ్ర రాష్ట్రం విడిపోతుంది అనే సంకేతాలు కూడా వచ్చాయి జనాల లోపలికి. ఎందుకంటే పార్టీ పెట్టింది మార్చి నెలలో. ఆల్రెడీ ఒక పక్క అన్న పెట్టిన పార్టీ విలీనం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు చూసుకున్నట్టే ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాటలు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా రాష్ట్రం విడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ అన్న పార్టీ వల్ల జరిగినటువంటి డ్యామేజ్ నుంచి ఓవర్కమ్ చేస్తూ బయటకు వచ్చి పార్టీని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు మొదటి రోజు అదే స్పీచ్లో, అంటే నోటల్ సాక్షిగా ఆ ప్రాంగణంలోన ఒక స్లోగన్ని పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నాడు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని హటావో అనుకుంటూ ఒక స్లోగన్ ఎత్తుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కంపేర్ టు విజయ్ ఎక్కడైనా ఏమైనా కనిపించిందా మీకు? ఎందుకంటే విజయ్ పార్టీ 2024 ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఒక పార్టీకి కానీ లేదా అక్కడ ఉన్న పరిస్థితులకు కానీ వ్యతిరేకంగా విజయ్ స్లోగన్స్ ఏమైనా విన్నారా? ఇప్పటికీ పవన్ కళ్యాణ్ని జనాలు నమ్మరు అని చెప్పి ఒక వాదన ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎందుకు అనంటే, ప్రజారాజ్యం పార్టీ విలీనమైన తరువాత 2014లో పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ 2019 అంటే అప్పటికి 5 సంవత్సరాలు జరిగింది, 2024 అంటే 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో కూడా గెలుపు దగ్గర కూడా వెళ్ళలేకపోయారు. కారణం ఏంటంటే నమ్మకం. జనాల్లో ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది, జనాలు ఎలా నమ్మాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది అప్పటికి పార్టీ పెట్టేటప్పుడు. అదే సమయంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం, ఇన్ని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం అనేది ఒక స్ట్రాంగ్ అండ్ డెసిషన్ అనేది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో అలాంటి డెసిషన్ తీసుకోలేరు. తమిళనాడులో మనం చూసుకుంటాం, రజనీకాంత్ పార్టీ పెడతారని చెప్పి గత ఎలక్షన్స్ ఎప్పుడైతే లాస్ట్ టైం ఎలక్షన్ జరిగాయి అప్పటి నుంచి ఇప్పటికీ గుసగుసలే వినిపిస్తున్నాయి తప్ప పార్టీ పెట్టిన పరిస్థితి అయితే లేదు. సో ఆయన ఎంత చరిష్మా ఉన్న నటుడు రజనీకాంత్. అలాంటి వ్యక్తి కూడా పార్టీ పెట్టాలి అనేటప్పుడు 1కి 10 సార్లు వెనక్కి ముందుకు అయ్యే పరిస్థితి చూస్తుంది. కానీ ఇలాంటి సమీకరణాలు, ప్రత్యేక తెలంగాణ కానీ లేదా ఆంధ్ర రాష్ట్ర విభజన గురించి కానీ, అన్నపెట్టిన పార్టీ విలీనంలో ఉన్నటువంటి దెబ్బ కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే అది అవుతుంది అని చెప్పి ముందుకు వచ్చి పార్టీ పెట్టడం అనేది చాలా గ్రేట్. అలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీ పెట్టి జనాల లోపలికి వెళ్ళి 2024 100% స్ట్రైక్ రేట్ తోటి, అంటే 21కి 21 సీట్ ఎమ్మెల్యేలు, 2కి 2 ఎంపీ సీట్లు గెలుచుకొని రావడం అంటే స్మాల్ థింగ్ కాదు, చిన్న విషయం అసలు కానే కాదు. విజయ్ పార్టీ 2024లో పెట్టిన తర్వాత పెద్దగా పెట్టిన సభ ఒకటి ఉంది అని అంటే, ఆ సభలో కూడా స్టాంపేడ్ అంటే తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయిన తర్వాత విజయ్ పరిస్థితి ఎలా ఉంది? విజయ్కి ప్రశాంత్ కిషోర్ లాంటి టీం పనిచేయకపోతే విజయ్ గెలవడానికి అవకాశం ఉండేనా? 2015-16 నుంచి పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇదే ప్రశాంత్ కిషోర్ టీం సపోర్ట్ చేయడం వల్లే కదా 2019లో 151 సీట్లు వచ్చాయి. ఎంత ఇండివిజువల్గా చేసినప్పటికీ అలాంటి ఒక సంస్థ సపోర్ట్ అయితే తీసుకున్నారు, అటు విజయ్ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ.
అలానే ట్యాంపేడ్ ఘటన తర్వాత విజయ్ మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఈ సిబిఐ ఎంక్వైరీ వేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కావాలని చెప్పి విజయ్ని ప్రెస్ చేస్తుంది, కావాలని చెప్పి విజయ్ని అడ్డుకుంటుంది అనే అంశాన్ని ఒకటి చాలా స్ట్రాంగ్గా వాళ్ళు జనాల లోపలికి తీసుకెళ్ళగలరు. ఆ తర్వాత విజయ్ గెలవడానికి మరో కారణం ఏమై ఉంటుందంటే, ఏదైతే సంస్థాగతంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫ్యాన్ని, అంటే సినిమా అభిమానుల్ని ఓటర్గా మార్చడంలో విజయ్ 100% సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే సంస్థాగతంగా పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి 2.5 సంవత్సరాలు ఆయనకు పట్టింది. ఇప్పుడు నేను కొన్ని వీడియోలు చూస్తున్నట్టయితే మరో ఎన్టీఆర్, మరో ఎంజీఆర్ ఇలాంటి పొగడ్తలు చెప్పేటప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టి 7 నెలలకే ఎలక్షన్లకు వెళ్ళి సీఎం అయిన వ్యక్తి. 2.5 సంవత్సరాలు పార్టీ పెట్టి పార్టీ గురించి ఒక ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పి, సో ప్రైవేట్ సంస్థ ఆర్గనైజేషన్లోన ఈ పార్టీని నడిపినటువంటి వ్యక్తి కాదు ఎన్టీఆర్. ఆయనతో కంపేర్ చేసుకోవడం వేస్ట్. ఎన్టీఆర్ తీసుకొచ్చిన పర్సంటేజ్ కూడా 42%, విజయ్కి వచ్చిన పర్సంటేజ్ కేవలం 36. 85% పోలింగ్ జరిగితే అందులో విజయ్కి వచ్చిన పర్సంటేజ్ కేవలం 36 మాత్రమే. తమిళ ప్రజలకి ఒక మంచి కమిట్మెంట్ ఒకటి ఉంది. ఏంటి ఆ కమిట్మెంట్ అంటే, విజయ్ గెలవడానికి ఇది రెండో కారణం. ఏంటది అంటే, మా రాష్ట్రాన్ని మా వాళ్ళే పాలించాలి. ఏదైతే తమిళనాడు రాష్ట్రం ఉందో తమిళనాడు రాష్ట్రాన్ని తమిళ వాళ్ళే పాలించాలి. ఢిల్లీ నుంచి ఎవరో వచ్చి ఇక్కడ అధికారం తిప్పుతాము లేదా ఇక్కడ చక్రం తిప్పుతామంటే కుదరదు. అలానే ఢిల్లీ వాళ్ళు చెప్తేనే ఇక్కడ పథకాలు అమలు అవుతాయి, లేదా ఢిల్లీ వాళ్ళు ఆదేశిస్తేనే ఇక్కడ పనులు జరుగుతాయంటే అది కూడా మాకు. ఇలాంటి పరిస్థితుల్లో 2 లోకల్ పార్టీలు స్ట్రాంగ్గా సీఎంలో చేసినటువంటి పార్టీలను కూడా ఎదిరించి నిలబడడానికి టీవీకే పార్టీకి ఒక మంచి ప్లేస్ దొరికింది. ఎందుకంటే డిఎంకే పార్టీ కాంగ్రెస్తో పొత్తులో ఉంది, అలయన్స్లో ఉంది. అన్నా డిఎంకే పార్టీ బీజేపీతో అలయన్స్లో ఉంది. సో ఈ 2 పార్టీలు ఎవరు గెలిచినా సెంట్రల్ నుంచే రాజకీయం జరగాలి అనే ఒక నినాదం వస్తుంది. అలాంటప్పుడు సెంట్రల్లో ఉన్నటువంటి వాళ్ళకి అధికారం ఇస్తారని చెప్పి ఎలా అనుకుంటారు? సో ఈ విషయాన్ని కూడా తమిళులు 100% పసిగట్టి విజయ్కి అవకాశాన్ని లేదా విజయ్కి విజయాన్ని దక్కించారని చెప్పొచ్చు. సో పార్టీ స్థితిగతుల్ని, పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ని, ఇవన్నింటినీ కలుపుకుంటూ వచ్చేటప్పుడు ఇలాంటి సమీకరణాలు చాలా ఉంటాయి. కంపేర్ టు పవన్ కళ్యాణ్ 2024 100% స్ట్రైక్ రేట్ వచ్చింది కదా. విజయ్కి రానున్న ఎలక్షన్లో ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు కొట్టగలుగుతాడా? అది సాధ్యమేనా? ఆ రోజు పవన్ కళ్యాణ్ ఉన్న పరిస్థితుల్లో ఏ ఒక్కరు పార్టీ పెట్టలేరు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టారు అని అంటే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతతోటి, వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానంతో వచ్చినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చారు. పవన్ కళ్యాణ్ లాగా జగన్మోహన్ రెడ్డి ఒక సామాన్యుని తీసుకొచ్చి పార్టీ పెట్టలేకపోయాడు. ఆల్రెడీ గెలిచిన కొంతమందిని తీసుకొచ్చి సంతకాలు సేకరించారుగా. ఈ సంతకాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పార్టీని పెట్టాడు. సో పవన్ కళ్యాణ్ కూడా ఒక మీటింగ్లో చెప్తాడు ఏంటంటే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి లాగా రెడీగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బూత్ కమిటీలు మన దాంట్లో తీసుకురాలేకపోయాం కదా. సో ఇవన్నీ వాస్తవం. ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసినప్పుడు విజయ్కి పవన్ కళ్యాణ్కి కంపేర్ చెయ్యొచ్చా అనేది ఒక క్లారిటీ మీకు వస్తుంది. ఈరోజు ఒక వీడియో చూశాను నేను, ఈరోజు జస్ట్ ఒక 10 నిమిషాల ముందు. ఆ వీడియోలో మా జగనన్న ఫోటో పెట్టుకోవడం వల్లనే విజయ్ గెలిచాడు అని చెప్తున్నాను. అదే మీ జగనన్న స్టాలిన్ గారిని కూడా కలిశారు, మర్చిపోయారేమో. రోజా గారు వెళ్ళి స్టాలిన్ గారి గురించి ప్రచారం కూడా చేశారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ ఆయన స్థానంలో, అంటే ఆయన ఎమ్మెల్యే స్థానంలో కూడా ఆయన 9,000 ఓట్లతో ఓడిపోయారు ఆయన. సో ఆయన మీద గెలిచింది టీవీకే పార్టీ. కేవలం ఫోటో పెట్టుకుంటే గెలిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అలా ఉన్నట్టయితే మీ జగనన్న గెలిచేవాడు కదా. సో ఎప్పుడు పక్కోళ్ళ క్రెడిట్ని మనం ఎలా తీసుకోవాలనే దానికంటే ముందు వాస్తవాలు ఏంటి కంపేర్ చేయండి. తప్పులేదు, 100% కంపేర్ చేయాల్సిందే. 100% తప్పులు ఏమైనా ఉంటే ఎండగట్టాల్సిందే. కానీ కంపేర్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టేటప్పుడు జస్ట్ ఆయన ఒక సినిమా యాక్టరు, ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు, ఆ బేస్ మీద వచ్చి ఆయన పార్టీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా డిఎంకే పార్టీ నుంచో, అన్న డిఎంకే పార్టీ నుంచో కొంతమంది ఎమ్మెల్యేని ఎంపీలు తీసుకొచ్చి ఆయన పార్టీ పెట్టలే. ఆయన 0 నుండి స్టార్ట్ అయ్యారు. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? 0 కాదు, పాతాళం. ఎందుకంటే అన్న చేసిన డ్యామేజ్, అప్పట్లో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు, రాజశేఖర రెడ్డి చనిపోయిన ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఇవన్నిటినీ క్రోడీకరించుకొని అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన పార్టీ పెట్టి నిలబడి 100% స్ట్రైక్ రేట్ కొట్టారు. ఈరోజు టీవీకే పార్టీ విజయ్ గారు కూడా 100% గెలిచినారు.
ఆ మ్యాజిక్ దగ్గర కావాల్సినటువంటి సీట్ల నుంచి కొన్ని ఎవరైతే ఇండివిజువల్గా గెలిచారో వాళ్ళ నుంచి కానీ సిపిఐ పార్టీ నుంచి కానీ తీసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా ఆల్రెడీ వార్తలు వినిపిస్తున్నాయి. మరో సైడ్ నుంచి అన్నాడీఎంకే పార్టీ నుంచి ఒక 11 మంది ఆల్రెడీ టీవీకే పార్టీలోకి మేము వస్తాము, మేము టీవీకేకి మద్దతు ఇస్తామని చెప్పడం కూడా జరుగుతుందని వార్తలు వినిపిస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో విజయ్ అధికారంలోకి ఉంటాడు. ఖచ్చితంగా అధికారంలో ఉండాలని మనం అందరము భాగం. మీరేమనుకున్నారు? కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి, కంపేర్ టు పవన్ కళ్యాణ్, అలానే టీవీకే పార్టీకి విజయానికి నేను చెప్పిన అంశాలు కారణమై ఉంటాయా? మీరేం భావిస్తున్నారో కామెంట్ చేయండి.